ఖడ్గానికి మొదటి ఇమ్మోర్టల్. చాప్టర్ 8. ఒక యువతి పుట్టినరోజు. కాబట్టి మదర్ ఖోస్ట్ రిడ్జ్లో ఒక 6 ఇన్ శవం కనిపించింది. అంటే అక్కడ ఒక అశుభకరమైన ఇన్ స్పిరిట్ సెర దాగే ఉంది. అక్కడ ఉన్న దెయ్యాలు శవం రూపాంతరం చెంది వాటి పాత రూపాలను తొలగించి 6 ఇన్ శవాలుగా మారడానికి ఏకైక మార్గం. వైల్స్లోని 9 ప్రావిన్స్లలో కూడా ఎనలైన్ స్పిరిట్ సెరలు చాలా అరుదు మరియు అసాధారణమైనవి. అయినప్పటికీ ఆధ్యాత్మికంగా బంజరు గ్రేట్ జో భూభాగంలో ఒకటి కనిపించింది. ఇది ఆచరణాత్మకంగా ఒక అద్భుతం. సూయి ఆలోచిస్తుండగా అతను గ్రేట్ అజూర్ ఒడ్డున ఉన్న గ్వాంగ్లింగ్ సిటీ వైపు నడిచాడు. మార్షల్ డావో యొక్క 3వ రాజ్యం అంతర్గత కొలిమి. నేను నా అంతర్గత అవయవాలను నిగ్రహించడానికి ఎనలైన్ స్పిరిట్ సెరను ఉపయోగిస్తే సగం పనిలో నేను రెట్టింపు ఫలితాలను సాధిస్తాను. అది పక్కన పెడితే మదర్ ఖోస్ట్ రిడ్జ్లో 6 ఇన్ గ్రాస్ మరియు ఎక్స్ట్రీమ్ యాంగ్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఇన్నర్ ఫర్నేస్ రియల్మ్ సాగుదారులకు అవి విలువైన మందులు. నేను రక్తప్రసరణ రాజ్యం యొక్క శిఖరాగ్రానికి చేరుకున్న తర్వాత నేను లోపలికి వెళ్లి చుట్టూ చూడవలసి ఉంటుంది. సూయి తన మనస్సును ఏర్పరచుకున్నాడు. అతను జియావో టియాంగ్ మరియు జీజిన్లతో తన అవకాశాన్ని విస్తారమైన పంటతో విడిచిపెట్టాడు. అతని శరీరాన్ని శాంతపరచడానికి అవసరమైన మందులను కొనడానికి 10,000 తులాల వెండి సరిపోతుంది. అదే సమయంలో అతను మదర్ ఖోస్ట్ రిడ్జ్ గురించి చాలా విలువైన తెలివితేటలను గ్రహించాడు. అశుభకరమైన ఇన్ స్పిరిట్ సెర యొక్క ఉనికి వంటివి. సూయి గ్వాంగ్లింగ్ నగరానికి వచ్చినప్పుడు అతను నగర ప్రభువు యొక్క కాపలాదారులను దాని ద్వారాల వెలుపల దండులో ఉంచడం చూశాడు. వారు పూర్తిగా పకడ్బందీగా ఉన్నారు మరియు వారు ద్రోగంగా, శక్తివంతంగా మరియు పూర్తి సామర్థ్యంతో కనిపించారు. కాపలాదారుల ముందు నగరం యొక్క ఉన్నత స్థాయిల యొక్క మరొక సమూహం గుమిగూడింది. వారందరూ అసాధారణమైన బేరింగ్ కలిగి ఉన్నారు. వారు అధికారానికి చాలా కాలంగా అలవాటుపడ్డారు. మార్షల్ డావో యొక్క సాధారణ నిపుణులు వారితో పోల్చలేరు. గ్వాంగ్లింగ్ సిటీలో ఇంత గొప్ప సైనిక నిర్మాణం అరుదైన దృశ్యం. గేట్ల గుండా వెరుతున్న పోరులు మినహాయింపు లేకుండా ఆసక్తిగా మరియు విస్మయానికి గురయ్యారు. చర్చల శబ్దం గాలిని నింపింది. సిటీ లార్డ్ ఇక్కడ ఉన్నాడు మరియు అతను తన పాత గార్డ్ను కూడా పంపించాడు. ఎదంతా దేనికి? అంటే సిటీ లార్డ్ ఫుస్సాన్ మరియు అతని ఓల్డ్ గార్డ్ సూయి కూడా అంతరంగంలో ఆసక్తిగా ఉన్నాడు. కాని అతను చుట్టూ అడగడానికి ఇబ్బంది పడలేదు. నేరుగా గేట్ల దగ్గరకు వెళ్లి లోపలికి నడిచాడు. గుమిగూడిన నిపుణుల నవ్వు మరియు సంభాషణల ధ్వనిని అతను మసకగా గుర్తించగలిగాడు. చూడు, అది వెన్ కాదా? కుటుంబం యొక్క జీవించే అల్లుడు సూయి. అతను ఒకప్పుడు బ్లూరివర్ స్వోర్డ్ మనోర్ యొక్క బాహ్య శాఖకు స్వోర్డ్ చీఫ్. అరుదైన మేధావి. ఇది నిజంగా జాలిగా ఉంది. పాపం. నేను చూసే విధంగా మీరు ఎవరినైనా జాలిపడాలనుకుంటే అది వెన్ లింగ్జావో అయి ఉండాలి. నా జీవితంలో ఇంత అపరమైన ప్రతిభను నేను ఎప్పుడూ చూడలేదు. మార్షల్ దావో మరియు ఆమె అందం 10,000లో 1. అవన్నీ ఉన్నప్పటికీ ఆమె ప్రజలందరి సూయని వివాహం చేసుకుంది. ఎంతవరకు? సూయి నవ్వాడు. కాని అతను కనీసం ఆందోళన చెందలేదు. అతను త్వరగా సందడిగా ఉన్న నగర వీధుల్లోకి అదృశ్యమయ్యాడు. చాలా కాలం తర్వాత జియావో టియాంగ్ మరియు జిజిన్ నగర ద్వారాలను దాటి ఒక మార్గంలో కనిపించారు. దాదాపు అదే సమయంలో లార్డ్ ఆఫ్ గ్వాంగ్లింగ్ సిటీ ఫుషాన్ ఒక అడుగు ముందుకు వేసి గంభీరమైన అభివాదంతో నమస్కరించాడు. అతని స్వరం మేఘాల మధ్య విజృంభించింది. మీ వినయపూర్వకమైన సబార్డినేట్ ఫుషాన్ మార్క్విస్ మిమ్మల్ని అభినందించారు. శుభాకాంక్షలు యంగ్ మార్చోనెస్. ఫుషాన్ వెనుక ఉన్న నిపుణులు మరియు ఉన్నతాధికారులు, అలాగే అతని మొత్తం ఎలైట్ సాయుధ గార్డుల బృందం వణుకుతుంది మరియు గ్రీటింగ్ను పునరావృతం చేసింది. నమస్కారాలు మార్క్విస్. శుభాకాంక్షలు యంగ్ మార్చోనెస్. అకస్మాత్తుగా నగరం ద్వారాలు నిశ్శబ్దం అయ్యాయి. అది చాలా నిశ్చలంగా మరియు నిశ్శబ్దంగా ఉంది. పక్షుల కెలకిలాలు కూడా లేవు. గేట్ల గుండా వెరుతున్న పోరుల ప్రవాహం భయంకరమైన నిశ్శబ్దంలో మునిగిపోయింది. క్షయావ్ ట్యాంక్ కొంచెం దూరంలో నిలబడి అతని చేతులు వెనుకకు మరియు అతని కాళ్ళు మూసుకున్నాడు. అతను తెలియకుండానే అధికారం యొక్క గాలిని విడుదల చేశాడు. ఇది చాలా కాలంగా అధికారానికి అలవాటుపడిన వ్యక్తి యొక్క బేరింగ్. మా దృష్టిని జీజిన్ వైపు మళ్లించి ఆమె తన వీపును నిటారుగా ఉంచింది. ఆమె ఫిగర్ ఇప్పటికీ పొడవుగా మరియు సన్నగా ఉంది మరియు ఆమె గుడ్డు ఆకారంలో ముఖం ఇప్పటికీ అందంగా ఉంది. కాని ఆమె 1000 మైళ్ల దూరంలో మరియు చేరుకోలేనట్లుగా ఆమె ఒక ప్రత్యేక, గౌరవప్రదమైన బేరింగ్ కలిగి ఉంది. ఫుస్సాన్, నేను చాలా కాలంగా మార్క్విస్గా లేను. ఇతరులను వెనక్కి పంపండి. ప్రజలకు ఇబ్బంది కలిగించవద్దు. జియావో టియాంగ్ తన నుదురు ముడుచుకున్నాడు. అవును సార్. సిటీ లార్డ్ ఫూ షాన్ అంగీకరించాడు. ఆపై ఇతరులకు చేతులు ఊపాడు.
నగరం యొక్క ప్రధాన శక్తులు మరియు ఓల్డ్గార్డ్ ఆలస్యం చేయడానికి ధైర్యం చేయకుండా వెంటనే వెళ్లిపోయారు. అంకుల్ ఫూ, ఈ రెసిపీలో జాబితా చేయబడిన ఔషధ పదార్థాలను సేకరించడానికి నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి. గుర్తుంచుకోండి, మనకు 7 రోజులకు సరిపోతుంది. అలాగే, దయచేసి మా తాత మరియు నాకు ఏకాంత గదిని సిద్ధం చేయండి. ఎక్కడైనా మాకు ఇబ్బంది కలగదు. జీజిన్ ముందుకొచ్చి ఫుషాన్ సూయి ప్రిస్క్రిప్షన్ని అందజేశాడు. ప్రిన్సెస్, మీ అధీనంలో ఉన్నవారు మీ ఆదేశాలను అత్యంత ఖచ్చితత్వంతో అమలు చేస్తారు. సిటీ లార్డ్ ఫుషాన్ గంభీరంగా తన పెడికిలి పట్టుకుని నమస్కరించాడు. జియావో టియాంగ్ నవ్వాడు, కాని ఇంకేమీ మాట్లాడలేదు. అతను మరియు జీజిన్ నగర ద్వారాల గుండా వెళ్లారు. ఫుషాన్ హడావుడిగా వారిని అనుసరించాడు. వారంతా వెళ్లిపోయాక మాత్రమే గేట్ల దగ్గర ఉన్న పౌరులకు స్వప్నం నుండి మేల్కొన్నట్లుగా స్పృహ వచ్చింది. వెంటనే వారు తీవ్ర చర్చకు దిగారు. ఫుషాన్ గ్వాంగ్లింగ్ సిటీకి ప్రభువు, దాని అత్యున్నత అధికార వ్యక్తి. గ్వాంగ్లింగ్ సిటీ యొక్క 3 గ్రేట్ క్లాన్స్ కూడా అతనిని గౌరవంగా చూసుకోవాలి. అయినప్పటికీ, ఇప్పుడు వారి కళ్లముందే అతను ఒక వృద్ధురాలిని మరియు యువతితో అత్యంత గౌరవంగా ప్రవర్తించాడు. వారి ప్రతి ఆజ్ఞను పాటిస్తాడు. దీనికి సాక్ష్యమివ్వడం పౌరుల పరిధులను విస్తృతం చేసింది మరియు వారు జియావో టియాంగ్ మరియు జీజిన్ల గుర్తింపులపై బిజీగా ఊహాగానాలు చేశారు. ది వెన్ ఫ్యామిలీ. సూయి తన ఛాంబర్లోని తగ్లో కూర్చున్నాడు. అతని కళ్ళు మూసుకుపోయాయి, మరియు ప్రతి శ్వాసతో ఒక పాము తన నాలుకను అద్భుత లయతో విదిలించినట్లుగా అతని చుట్టూ తెల్లటి వాయువు గాయమైంది. ఇది పైన్ మరియు క్రేన్ బాడీ రిఫైనింగ్ ఆర్ట్ యొక్క శ్వాస సాంకేతికత. బాత్టబ్లో వేడి ఔషధ స్నానముంది. 50కి పైగా వివిధ మూలికలు మరియు గడ్డి మిశ్రమం 4 గంటలపాటు వేడి చేయబడుతుంది. ఈ ఔషధ మూలికలు సాగుదారుల దృష్టిలో ఆధ్యాత్మిక ఔషధాలు కావు, అయినప్పటికీ చివరిది చాలా విలువైనది. వాటి విలువ మొత్తం 500 తులాల వెండి. గ్వాంగ్లింగ్ సిటీలో ఒక సాధారణ కుటుంబం యొక్క వార్షిక ఖర్చులు దాదాపు డజను టేర్లు. పేదలు స్కాలర్షిప్ను, సంపన్నులు యుద్ధకారాలను అనుసరిస్తారు అనే సామెతకు ఇది మూలం. ధనవంతులు మాత్రమే మార్షల్ దావోను పండించడానికి అర్హులు. ఒక సామాన్యుడు సాగు చేయాలనుకున్నా, వారు అవసరమైన ఖర్చులను భరించలేరు. వెన్ కుటుంబం గ్వాంగ్లింగ్ సిటీ యొక్క 3 గొప్ప వంశాలలో ఒకటి అయినప్పటికీ, మరియు వారు 1000 మందికి పైగా సభ్యులను ప్రగల్భాలు పలికినప్పటికీ, ఎంపిక చేసిన కొద్దిమంది మాత్రమే చిన్న వయస్సు నుండి మార్షల్ దావోను పండించడానికి అర్హులు. దానికోసం ఏమీ లేదు. సాగు చేయడం చాలా ఖరీదైనది. సాధారణ యోధులు రోజువారీ వారి శరీర అవసరాలను తీర్చడానికి సప్లిమెంట్లను తీసుకున్నారు. వారు తమ సాగును మరింత ముందుకు తీసుకెళ్లడానికి అన్ని రకాల మందులను కొనుగోలు చేయాల్సి వచ్చింది మరియు పండించడానికి ఒక అకాడమీలో ప్రవేశించడం కూడా అపారమైన వ్యయాన్ని సూచిస్తుంది. సాధారణ కుటుంబాలు దానిని భరించలేవు. గ్రేట్ జో అంతటా అదే జరిగింది. సమయం ప్రవహించింది, మరియు వెంటనే సూర్యుడు పడమటి నుండి ఏటవాలు నీడలను పడవేశాడు. సూయి మొత్తం 6 గంటలపాటు ధ్యానంలో గడిపారు. అతని నాసికా రంధ్రాల నుండి సహజమైన తెల్లని సిల్క్ వంటి 2 నేరుగా వాయువు ప్రవాహాలు వచ్చాయి. వాయు ప్రవాహాలు బాణాలలా ఉన్నాయి. వారు 3 అడుగుల ముందుకు కాల్చారు, ఉరుములను గుర్తుచేసే మందమైన గర్జనతో కత్తుల వలె గాలిని కత్తిరించారు. అతని శ్వాస సిల్కెన్, ఇంకా ఉరుములా విజృంభించింది. ఈ విలక్షణమైన ప్రభావం మీ క్విని ఉడకబెట్టే వరకు మీ శరీరం అంతటా ప్రసరించడం వల్ల ఏర్పడింది. అప్పుడే సూయి తన కళ్ళు తెరిచింది. అతని గాఢమైన చూపుల లోతుల్లో ఒక మెరుపు, కత్తి అంచు లేదా విద్యుత్ చిరుజల్లు లాంటిది. అది క్లుప్తంగా మినుకుమినుకుమంటుంది, తర్వాత అదృశ్యమైంది. ఈ రోజు నేను గ్రేట్ అజూర్ ఒడ్డున ఆధ్యాత్మిక శక్తిని పీల్చుకుంటూ ఉదయం గడిపాను, మరియు మధ్యాహ్నం నా శరీరాన్ని ఔషధ స్నానంలో శుద్ధి చేశాను. ఒకరోజు కంటే తక్కువ సమయం గడిచింది, కాని రక్త ప్రసరణ రంగంలో నా పునాదులు ఇప్పటికే పూర్తిగా పటిష్టంగా ఉన్నాయి. సూయి బాత్టబ్లోంచి దిగే బట్టలు వేసుకుని పెరట్లోకి నడిచింది. సూర్యుడు అస్తమిస్తున్నాడు. తోటలోని జుజుబ్ చెట్లపై సున్నితమైన కాంతి పొరను ప్రసరించాడు. సూయి తన పుష్కలమైన రక్తం మరియు క్వి యొక్క శక్తిని గ్రహించి స్థిరంగా నిలబడ్డాడు. అకస్మాత్తుగా అతను తన వేలిని చాచి సమీపంలోని చెట్టు కొమ్మలోకి పొడిచాడు. వామ్! కొమ్మ మొత్తం పౌడర్గా పగిలిపోయింది. విచిత్రమేమిటంటే, శాఖ యొక్క ఆకుపచ్చ ఆకులు పూర్తిగా చెక్కుచెదరకుండా నేలమీద తేలాయి. సూయి తన వేలిని సడలించి తనలో తానే నవ్వాడు. మార్షల్ దావో యొక్క ప్రారంభ దశలలో సాగుదారులు తమ శరీరాకృతులు, రక్తం మరియు క్విలను మెరుగుపరిచారు. అయితే యుద్ధాలు ముడి శక్తి మరియు నియంత్రణ రెండింటినీ ప్రదర్శించాయి. శక్తివంతమైన యోధులు చెట్టుపై ఉన్న తేదీ ద్వారా ఈటెను అతికించగలరు. ఒక కత్తి, ఒక పండు. వారు క్రింద ఉన్న గోడపై ఒక గుర్తును వదలకుండా ఈగను పొడిచవచ్చు. ఇది శక్తి యొక్క అద్భుతమైన అప్లికేషన్.
సూయి వేలు దాడి మరొక ఉదాహరణ. అతని కదలిక సాధారణమైనదిగా అనిపించింది, కాని అతను ఒక బాణంలా కొట్టాడు. అతని వేలు నమ్మశక్యం కాని సౌలభ్యంతో కొమ్మను పగులగొట్టింది. అయినప్పటికీ పెరుసుగా ఉండే ఆకులను పూర్తిగా చెక్కుచెదరకుండా వదిలివేసింది. ఇది శుద్ధి చేయబడిన నియంత్రణ యొక్క అద్భుతమైన స్థాయిని సూచిస్తుంది. అయితే అతని గత జీవితంలో ఒక వేలు సముద్రాన్ని విభజించగలదు మరియు అతని స్లీవ్ల అల పర్వతాలను విడదీయగలదు. పోల్చి చూస్తే కొమ్మను పగలగొట్టడం అనేది పార్లర్ ట్రిక్ తప్ప మరొకటి కాదు. తరువాతి కొన్ని రోజులు సూయి ప్రతిరోజూ ఉదయం నది ఒడ్డున వ్యవసాయం చేయడానికి నగరాన్ని విడిచిపెట్టాడు మరియు తన శరీరాన్ని మెరుగుపర్చడానికి ఔషధ స్నానంలో నానబెట్టి సాయంత్రం గడిపాడు. అతని భౌతిక శక్తి భూమిని కదిలించే పరివర్తనకు గురైంది. ఈ సమయంలో అతని చిన్న కోడలు వెన్ లింగ్స్ పింక్లోడ్ స్వోర్డ్ మనోర్కు తిరిగి వచ్చారు. ఆమె బయలుదేరే ముందు ఆమె కేవలం కొన్ని రోజుల్లో తనకు 16 ఏళ్లు నిండుతుందని మరియు అతను ఉత్సవాల్లో పాల్గొంటాడని ఆమె ఆశించిందని సూయకి ప్రత్యేకంగా గుర్తుచేసింది. సూయ సంకోచం లేకుండా అంగీకరించింది. ప్రారంభ దశ రక్త ప్రసరణ రాజ్యం యొక్క శిఖరం. ఆ ఉదయం సూయి గ్రేట్ అజూర్ ఒడ్డు నుండి బయలుదేరినప్పుడు అతను తన శరీరం యొక్క మార్పులను గ్రహించాడు. తను ఉన్నప్పటికీ తృప్తిగా నవ్వు అతని పెదవుల మూలల్లోకి లాగింది. పైన్ మరియు క్రేన్ బాడీ రిఫైనింగ్ టెక్నిక్ నిజంగా 9 ప్రావిన్సెస్ ఆఫ్ ది వరల్డ్స్లో నంబర్ 1 ఫౌండేషన్ టెక్నిక్. దాని సారాంశం మరియు గాఢతలను స్వాధీనం చేసుకున్న తర్వాత అతను కేవలం 5 రోజులలో పునర్జన్మకు సమానమైన నాటకీయ పరివర్తనకు గురయ్యాడు. అతను తన భవిష్యత్ ప్రయత్నాలకు ఒక్కసారిగా గట్టి పునాదిని ఏర్పరచుకున్నాడు. ఇంకా మంచిది, అతను తన గత జీవితం కంటే ఈ స్థాయిలో బలంగా ఉన్నాడు. నా ప్రస్తుత భౌతిక శక్తితో సాధారణ రక్త ప్రసరణ రంగాన్ని సాగుచేసేవారిని రెమోట్గా కూడా పోల్చలేము. సూయకి ఇప్పటికీ అతని ప్రస్తుత అవతారం యొక్క 17 ఏళ్ల జ్ఞాపకాలు ఉన్నాయి. క్లుప్త పోలిక తర్వాత అతను ఖచ్చితంగా చెప్పాడు, వారు పోరాడితే బ్లూరివర్ స్వోర్డ్ మనోర్ యొక్క పీక్ బ్లడ్ సర్క్యులేషన్ రాజ్య శిష్యులు కూడా సందేహం లేకుండా ఓడిపోతారు. బ్లడ్ సర్క్యులేషన్ రాజ్యం మార్షల్ డావో యొక్క మొదటి రాజ్యం మాత్రమే. దాని సాగుదారులు తమ శరీరాకృతులను మెరుగుపరిచారు మరియు వారు సాధారణ వ్యక్తుల కంటే బలంగా ఉన్నప్పటికీ వారు ఇప్పటికీ మరణాల పరిమితుల్లోనే ఉన్నారు. వైల్స్ యొక్క 9 ప్రావిన్సులలో మార్షల్ డావో యొక్క 4 రాజ్యాలు షెడ్డింగ్ మోర్టాలిటీ అని కూడా పిలువబడతాయి. పేరు ఒక రూపాంతరాన్ని సూచిస్తుంది, మరణాల యొక్క 4 దశల మందగింపు. మార్షల్ డావో యొక్క 4 రంగాలను అధిగమించి ఆరిజిన్ డావోలోకి ప్రవేశించిన తర్వాత మాత్రమే మిమ్మల్ని మీరు జియాంటియన్ సాగుదారుగా పెలుచుకోవచ్చు. ఆ స్థాయిలో ఒక సాగుదారుడు మంచు మరియు తెల్లవరుజామున వెలుగుతో జీవించగలడు మరియు ఆహారానికి దూరంగా ఉండగలడు. వారు సాధారణ మనిషి నుండి గుణాత్మకంగా భిన్నంగా ఉన్నారు. ఇంకా పోరాటంలో వారు ఒంటరిగా సాగుతో పోటీపడలేదు. వారు పోరాట కళలను ఉపయోగించవచ్చు. తన గత జీవితంలోని అనుభవం మరియు నైపుణ్యాలతో ఎటువంటి సాగు లేనప్పటికీ సూయి నిమిషాల్లో రక్త ప్రసరణ రాజ్యం చిన్న ఫ్రైని తుడిచిపెట్టగలడు. కేవలం 5 రోజుల్లో నేను 2500 తులాల వెండిని ఖర్చు చేశాను. ఇంకా నేను కేవలం థ్రెషోల్డ్ను దాటాను. ముందుకు సాగితే నా సాగ్కు అవసరమైన వనరులు విపరీతంగా పెరుగుతాయని నేను ఇప్పటికే అంచనా వేయగలను. నా ఖర్చులు తదనుగుణంగా పెరుగుతాయి. నచ్చినా నచ్చకపోయినా నేను మార్షల్ డావో యొక్క 4 రంగాలను పండించినప్పటికీ నేను దీర్ఘకాలంలో డబ్బు సంపాదించే మార్గాలను పరిగణించవలసి ఉంటుంది. సంపద, సహచరులు, సాంకేతికతలు మరియు భూమి. ఇవి సాగుదారుల ప్రాథమిక అవసరాలు. వాటిలో సంపద మొదటిది. తన సాగు పెరిగే కొద్దీ అవసరమైన సంపద మొత్తం ఆశ్చర్యకరమైన ఎత్తులకు చేరుకుంటుందని సూయకి బాగా తెలుసు. వాస్తవానికి సాగుదారులకు సంపద కేవలం సాధారణ బంగారం మరియు వెండిని సూచించదు. ఇది అన్ని రకాల సాగు వనరులను కలిగి ఉంది. ఉదాహరణకు ఆధ్యాత్మిక ఔషధాలు మరియు పదార్థాలు, నిధులు మరియు మాత్రలు. ఇతరులలో నేను సాగుదారుల వర్గంలోకి ప్రవేశించినట్లయితే ఇంత తక్కువ మొత్తం గురించి నేను చింతించాల్సిన అవసరం లేదు. సూయి నిట్టూర్చాడు, ఆపై తల విదిలించి ఆ ఆలోచనలను పక్కన పెట్టాడు. కనీసం ఇప్పటికైనా అతను గ్వాంగ్లింగ్ నగరాన్ని విడిచిపెట్టడాన్ని కూడా పరిగణించడు. అతను ఆలోచిస్తున్నప్పుడు సూయి వెన్ కుటుంబం వద్దకు తిరిగి వచ్చాడు. అతను కుటుంబ ఎస్టేట్లోకి ప్రవేశించినప్పుడు అతని తలుపు వెలుపల ఒక మందమైన సుదూర వ్యక్తి వేచి ఉన్నాడు. వెన్ లింగ్సియు. ఆమె అంతా బొమ్మలా తయారైంది. ఆమె పొడవాటి, లోతైన ఊదా రంగు దుస్తులు ధరించింది మరియు ఆమె జుట్టును బన్లో కట్టి ఆమె అసాధారణమైన అందమైన ముఖాన్ని ప్రదర్శిస్తుంది. ఆమె స్పష్టమైన, ప్రకాశవంతమైన కళ్ళు నక్షత్రాల వలె ప్రకాశిస్తాయి. ఆమె తన చేతులను వెనుకకు ఉంచి ఆమె చూపులు ఎదురుచూస్తూ
ఎంత అందంగా ఉంటుందో అలా నిలబడిపోయింది. బావ దూరంగా సూయని చూడగానే ఆమె ముఖంలో చిరునవ్వు వికసించింది, మరియు ఆమె ఆనందంతో అతని వైపు చేతులు ఊపింది. ఆ సమయంలో ఆమె చాలా అందంగా ఉంది, పోల్చి చూస్తే సూర్యకాంతి మసకమరినట్లు అనిపించింది. ఇంకా స్కూల్ సెషన్లో లేదా? మీరు ఇక్కడ తెరిగా ఏమి చేస్తున్నారు? సూయి చెరునవ్వు నవ్వుతూ పలకరించడానికి పైకి వెళ్ళింది. ఈరోజు నా పుట్టినరోజు. వెన్ లింగ్సు ముఖంలో చెరునవ్వు వికసించింది. నేను ఇప్పటికే ఇమ్మోర్టల్ గాదరింగ్ హౌస్లో బాంకెట్ హాల్ని బుక్ చేశాను. నా క్లాస్మేట్స్ చాలా మంది అక్కడ ఉంటారు. ఆమె మాట్లాడుతున్నప్పుడు ఆమె ఆప్యాయంగా సూయి చేయి పట్టుకుని బయటికి తీసుకువెళ్ళింది. అయితే సూయి అపరాధ భావంతో ఉన్నారు. అతను గత కొన్ని రోజులుగా సాగు గురించి ఆలోచించలేదు. అతను ఆమె పుట్టినరోజును మరచిపోయాడు. అది అతను నిజంగా ఉండకూడనిది. అతను తన పక్కన ఉన్న అమ్మాయి వైపు చూశాడు, మరియు ఆమె అతని వైపు ఆశగా చూసింది. ఆమె కళ్ళు ప్రకాశవంతంగా ఉన్నాయి మరియు ఆమె సరసమైన లక్షణాలు అతనిని నిందించటానికి ఎటువంటి సంకేతం చూపించలేదు. అయితే ఇది సూయకి మరింత దిగజారింది. అతను దాని గురించి ఆలోచించాడు మరియు చివరికి అతను తన మనస్సును ఏర్పరచుకున్నాడు. ఈ సంవత్సరం అతను అసాధారణమైన పుట్టినరోజు బహుమతిని ఇవ్వబోతున్నాడు.